వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. జియో సంస్థ నుంచి మనకి 26,333 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ పోస్టులు వచ్చేసి మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నాయి, తర్వాత ఆఫీస్ నుంచి పనిచేసే ఆప్షన్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే మనకి ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. దీంట్లో మనకి కేవలం ఒక 4 గంటల పని రోజుకి చేస్తే సరిపోతుంది. రోజు ఒక 1000 రూపీస్ వరకు అయితే మనం ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి అర్హత కూడా అంటే జాబ్ని బట్టి 10వ తరగతి కావచ్చు, 10+2 అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, లేదు దానిపైన ఉన్న వాళ్ళు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిఫరెంట్ జాబ్స్కి డిఫరెంట్ అర్హత. బట్ లీస్ట్ అర్హత 10వ తరగతి ఉన్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. ఏజ్ లిమిట్ అంటారా, ఏజ్ లిమిట్ కూడా మనకి 18 నుంచి 50 ఇయర్స్ వరకు, అంటే ఈవెన్ మనకి అంటే పని చేసే వాళ్ళు, ఇంట్లో ఉండే గృహిణులు, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు అప్రాక్సిమేట్లీ అంటే డైలీ 1000 రూపీస్ అయినా కూడా ఒక 31,000 అయితే పర్ మంత్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు అంటే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జాబ్ యొక్క క్వాలిఫికేషన్స్, తర్వాత ఈచ్ పోస్ట్కి అర్హత ఏంటి, ఓకే, ఎట్లా అప్లై చేసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే జాబ్ యొక్క వివరాలు, తర్వాత అప్లికేషన్ విధానం, ఏ పోస్టులు ఉన్నాయి, ఎంతవరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు యొక్క మీ సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఎంకరేజ్ని ఇస్తుంది, ఇంకా కొత్త వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ప్రతి జాబ్ గురించి ఒక రీసెర్చ్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఈ డీటెయిల్స్ మొత్తం మీకు, జాబ్ డీటెయిల్స్ కూడా మీకు లింక్లో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో దాని ద్వారా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం జియో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. careers.jio.com ఈ వెబ్సైట్ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్ ఫ్రీలాన్సర్ 7,825, జియో స్మార్ట్ సేల్స్ ట్రైనింగ్ 7,031, తర్వాత ఫ్రీలాన్సర్ సేల్స్ అసోసియేట్ ఒక 7,000+, బిజినెస్ ఆపరేషన్స్ ఒక 1,331, తర్వాత మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 797 జాబ్స్, కస్టమర్ సర్వీస్ 542 జాబ్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 218 జాబ్స్, ఐటీ అండ్ సిస్టమ్ 45 జాబ్స్, హ్యూమన్ రిసోర్స్ 33, ఫినాన్స్ అండ్ కంప్లైన్సెస్ 31 జాబ్స్, ఇంకా సప్లై చైన్ 29, ఆపరేషన్స్ 25, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ 16 జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 15, ప్రొడక్ట్ మేనేజర్ 10 జాబ్స్, కార్పొరేట్ సర్వీసెస్ 8 జాబ్స్, రెగ్యులేటరీ 7 జాబ్స్, మార్కెటింగ్ 6 జాబ్స్, ఫ్రీలాన్స్ ఎంటర్ప్రైజర్స్ 6 జాబ్స్, అదర్స్ 5 జాబ్స్, లీగల్ 1 జాబ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 1 జాబ్. సో ఈ విధంగా చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో టోటల్గా కలిపి మనకు ఒక 26,000+ జాబ్స్ అయితే మనకి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇంకా మనకి అర్హత అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజనీరింగ్ ఉంటే ఐటీ సైడ్, తర్వాత రిలేటెడ్ ఇంజనీరింగ్ జాబ్స్, లేదు మనకు డిగ్రీ ఉంటే దాని రిలేటెడ్ జాబ్స్, క్వాలిఫికేషన్స్ బట్టి మన క్వాలిఫికేషన్స్ బట్టి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం జాబ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టోటల్ కౌంట్ అనేది ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా 26,333 టోటల్గా మనం కౌంట్ చేస్తే. బట్ మనకేంటయ్యా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే మనం క్లియర్గా ఇక్కడైతే మనం లొకేషన్లో మన స్టేట్ గురించి ఎంటర్ చేసి, తెలంగాణ అయితే తెలంగాణ, లేదు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఎంత కోటా ఉంది, ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తెలంగాణని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి మనం సెర్చ్ చేద్దాము. సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్స్ అనేది మనకి ఫిల్టర్ అయిపోయాయి. ఫ్రీలాన్సర్స్ మనకి ఒక 254, జియో స్మార్ట్ సేల్స్ ట్రైన్ ఒక 250, తర్వాత ఫ్రీలాన్సర్ సేల్స్ అసోసియేట్ ఒక 244, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 24 జాబ్స్, కస్టమర్ సర్వీస్ 18 జాబ్స్, బిజినెస్ ఆపరేషన్స్ 9 జాబ్స్, ఇంకా మనకి ఐటీ సిస్టమ్స్ 2 జాబ్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1 జాబ్. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్ 1 జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం జనరల్గా అంటే ఇంటి దగ్గర నుంచి పని అనుకున్నాం కదా, దానికోసం ఫ్రీలాన్సర్ జాబ్ పైన క్లిక్ చేయండి. ఫ్రీలాన్సర్ జాబ్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు
సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈవెన్ స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్, సో డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకి జాబ్స్ ఒక 256 ఉన్నాయి. సో దీనికి ప్రొవైడ్ రియల్ టైమ్ రిజల్యూషన్ ఫర్ 100% కస్టమర్, బట్ ఇది మాత్రం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు సిస్టమ్ తర్వాత ఇంటరాక్షన్ తర్వాత టెలిఫోన్ అవైలబిలిటీ అవన్నీ కావాలి కదా. సో మనం అయితే ఒక పోస్ట్కి వెళ్దాం ఫ్రెండ్స్. దీంట్లో రీసెంట్గా 8th నవంబర్ అంటే రీసెంట్గా జాబ్ పోస్ట్ చేశారు వీళ్ళు, పోస్టెడ్ అని 8th నవంబర్ సారీ. సో కస్టమర్ సర్వీసు, లొకేషన్ తెలంగాణ, హైదరాబాదు, సో మలక్పేట అని చెప్పారు. సో దీంట్లో జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్ యాజ్ రోస్టర్డ్ విత్ ఇన్ పారామీటర్స్, డెమాన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్, రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్. ఏంటంటే కస్టమర్ క్వైరీస్ అనేది మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన కాల్లో వల్ల వాళ్ళ క్వైరీస్ అయితే మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి జాబ్ అర్హత ఏంటంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదు డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ మినిమం అర్హత 10+2. ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలంటే 6 months నుంచి 2 years, మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ ఇస్ మ్యాండేటరీ. బీపీఓ అంటే మీరు టెలికాలర్ కూడా చూపించవచ్చు ఫ్రెండ్స్, మీరు లోకల్లో ఏదైనా వర్క్ చేసినట్టు కూడా మీరు ఎక్స్పీరియన్స్ చూపించవచ్చు. తర్వాత లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి, అంటే తెలుగు వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ ఫోకస్, టెక్నికల్, అటెన్షన్ టు డీటెయిల్, సర్వీస్ మైండ్ సెట్. ఏంటంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఓపిక్గా వాళ్ళ క్వైరీ విని వాళ్ళ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వైరీతో అతను వచ్చాడు, ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయనట్టయితే సో ఈ విల్ డిసప్పాయింటెడ్ కదా. సో అలాంటి వాటికి ఏంటంటే అలాంటి బేసిక్ స్కిల్స్ అయితే మన దగ్గర ఉండాలి. బేసిక్ కంప్యూటర్ అంటే కీబోర్డ్ ఎట్లా ఉంటుంది, మానిటర్ ఎట్లా ఉంటుంది, మౌస్ ఎట్లా యూజ్ చేయాలి, సో స్లోగా అప్లికేషన్ ఎట్లా యూజ్ చేయాలి, ఇలాంటి బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో హోప్ అంటే ఈ రోజుల్లో అది స్కిల్స్ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను. లేదంటే మినిమం ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పుకున్నట్టు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని కూడా చూసాం కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో ఒకసారి మనకి ఏమేమి ఉన్నాయని చూద్దాం ఒకసారి. సో జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్స్ జాబ్. సో ఈ ఫ్రీలాన్స్ జాబ్లో ఏమున్నాయంటే, సో ఇది ఫ్రీలాన్సర్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. సో తెలంగాణ బేస్ వాళ్ళకి, ఎందుకంటే తెలుగు వచ్చి ఉండాలి. సో కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అంటే కస్టమర్స్ కాల్ చేసి మనం ఇంటి దగ్గర నుంచే వాళ్ళకి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో తర్వాత మంచి డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కస్టమర్స్కి. ఏంటంటే వాళ్ళు మనకి సేల్స్ రిలేటెడ్ జాబ్ కాబట్టి మన పేషెంట్స్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి అర్హత కేవలం 10th ఫ్రెండ్స్, 10th కానీ 10+2. సో ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఫ్రెషర్స్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, మనం చూసి చదవడం రాయడం వచ్చి ఉండాలి. స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే ఇది. స్పీక్ లోకల్ లాంగ్వేజ్, తెలుగులో మాట్లాడగలిగి ఉండాలి. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్ అంటే ఇది మార్కెట్ రిలేటెడ్ అని చెప్పగా ఇందాక. సో ఆబ్వియస్గా మీకు ఆ స్కిల్స్ అయితే ఉండాలి. అబిలిటీ టు లర్న్ అంటే కొత్తవి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అంటే మనకు కొంత టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు, బట్ దానికి వరి టీం వర్క్. సో టీం వర్క్లో మనకి మన మేనేజర్ కానీ మన లీడ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళతో ఫాలో అయితే మాత్రం సరిపోతుంది మనకి. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ జాబ్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇచ్చారు. సో ప్రతి జాబ్కి ఒక అప్లై నవ్ అనే లింక్ ఉంటుంది. సో ఈవెన్ మనం ఇంతకుముందు జాబ్ చూసినట్టయితే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి అప్లై నవ్ అనే లింక్ ఉంటుంది. సో ఏ జాబ్ కానీ అప్లై నవ్ అనే లింక్ ఇచ్చారు. లేదంటే బ్యాక్ టు సెర్చ్ రిజల్ట్స్, మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ తెలంగాణ ఎంటర్ చేసి ఉన్నారు. సో సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మీరు ఫ్రీలాన్సర్ జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో అసోసియేట్, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లై నవ్ అనే బటన్ వస్తుంది. సో ఈ అప్లై నవ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఏంటంటే నేను ఇంతకుముందు నా ఈమెయిల్ ఐడి అవి ఒకటి ఇచ్చి లాగిన్ అయ్యాను, బట్ మీకు ఈవెన్ లాగిన్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నేను ఒకసారి లాగౌట్ అయ్యి, సో లాగౌట్ అవ్వండి. అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ట్రై చేశాను, బట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి ఓకే ఫ్రెండ్, నేను పాత సెషన్ క్లియర్ చేశాను. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ప్రతి జాబ్కి ఇలా అప్లై నవ్ అనే లింక్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పేజ్ పైన నేను డీటెయిల్ ఎంటర్ చేశాను చెప్పా కదా, అలాగే మీరు మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ పాస్వర్డ్ ఇచ్చి మీరు డైరెక్ట్ అయితే ఈ జాబ్ పైన లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఈ న్యూ యూజర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత లాగిన్ ఐడి ద్వారా వచ్చి మీరు లాగిన్ అయ్యి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయడానికి మనకి ఒక ఈమెయిల్ ఐడి తర్వాత మన డీటెయిల్స్, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, తర్వాత ఆధార్ కార్డు,
సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అడిగిన తర్వాత మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటుంది. ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీరు క్లిక్ ఆన్ ఓకే అని చెప్తే అది అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదంటే మీ ఈమెయిల్కి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ పోస్ట్ చేయడం కానీ జరుగుతుంది. ఫర్దర్గా మీరు ఈ జాబ్ కోసం నెక్స్ట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ప్రాసెస్ అవన్నీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్ను బట్టి మీకు మీ ప్రొఫైల్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో రిటర్న్ ఉంటే రిటర్న్ ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ. ఈ రెండు బేసిక్ జాబ్ను బట్టి ఆ డిపార్ట్మెంట్ని బట్టి మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు జియో కెరియర్స్లో ఈ పేజ్కి వెళ్ళి జాబ్ కోసం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. నేను అప్లై చేసే లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.